ఏమంటారండి శ్యామల గారు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు. అయితే పిల్లికి బెచ్చం అనేది అదొక సామెత, లేదా నిజంగానే పిల్లి వచ్చి బెచ్చం పడుకుంటున్నాయి మన ఇంటి ముందు. పిల్లికి బెచ్చం వేయలేదటండి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి వీళ్ళ ఇంట్లో నుంచి పిల్లల్ని ఏమైనా పంపించిందో లేకపోతే పిల్లలు ఏమైనా వీళ్ళకి బంధువులు మరి నాకైతే తెలియదు. కానీ అసలు అలాంటి సామెతకి ఇంత పెద్ద మ్యాటర్కి ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటి చిన్న చిన్న సామెతలు చిన్న చిన్న పెట్టకథలు చెప్పుకుంటుంది. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇంత పెద్ద రాజకీయం నెత్తిమే పెట్టాడు జగన్ రెడ్డి. పెట్టేస్తే పాప అమ్మాయి ఇది కూడా ఆ పెట్టకథలు చెప్పుకోవడం అనుకుంటుంది. పిల్లికి కూడా బెచ్చం వేయలేదటండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు పిల్లల్ని వరుసగా నిలబెట్టి పొలవమని బెచ్చం వేసేస్తున్నట్టున్నాడు. నాకు అర్థం కాలేదు, బాగా నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి ముక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి ఈ అమ్మాయి ఇప్పుడు వంట వరపు కార్యక్రమం ఉంటుంది, లేదా ఏదన్నా మంచి వంట చేస్తూ దాన్ని వీడియో తీసి పెట్టుకుంటూ ఉంటారు, అలా చెప్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కూడా అంత టైం కేటాయించడం ఎందుకండి? ఈ అమ్మాయి కౌంటర్లు ఎందుకండి? ఇప్పుడు ఏం ఇంపాక్ట్ ఉంది? శ్యామల వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడింది ఏంటి, దానివల్ల నష్టం ఏంటి? ఏదో ఆడపిల్ల ఏదో మాట్లాడుకుంటుందా, సర్లే ఏదో అధికార ప్రతినిధి అన్నాడట, సరే దాని గురించి చెప్పు, వదిలేయాలి. ఇలాంటివి ఇలా ప్రతిదానికి పొలవమని మనం ఇలాంటి వాళ్ళకి కూడా ఈ పాలిటిక్స్లో మనం కౌంటర్లు ఇచ్చేసి అయ్యి బాబోయ్ వద్దండి బాబు అంత టైం వేస్ట్ ఎందుకండి, పెద్ద మ్యాటర్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తున్నారు. కరెక్ట్గా ఈ అమ్మాయిని ఇప్పుడు సీన్లో దింపడానికి కూడా అదే కారణం. వెళ్ళి శ్యామల అమ్మ జడికి ఇది ఒక స్క్రిప్ట్ ఇది పెట్టే, నువ్వు మొత్తం జనమందరూ నీ వైపు టర్న్ అయిపోతారు, అసలు మ్యాటర్ గాలిపోద్ది. బేబే అంత పట్టించుకునే అంత వ్యక్తి అయితే కాదు శ్యామల. అమ్మాయి కోసం అంత టైం వేస్ట్ చేయడం అనవసరం అండి. 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇది నేను నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి చెప్తున్నానండి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారని. మొన్న ఒక కేసు పెట్టాడు జగన్ రెడ్డి, 319 కోట్లు ఆయన అక్రమం చేశాడు అని. దాన్ని కూడా ప్రూవ్ చేయలేపారు. ఆయన 14.5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు, దాదాపు 10 సంవత్సరాలు ఎంతో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా 40 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే 20 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రి చేసిన రికార్డు ఇక్కడ ఆంధ్రాలో. 20 సంవత్సరాలు ఇంకొక ఎవరు లేరు ముఖ్యమంత్రి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియాలో కూడా మరొకరు లేరు అనుకుంటా, కరుణానిధి గారు 20 అనుకుంటా, జయలలిత గారు 18 సంవత్సరాలు అనుకుంటా. 20 సంవత్సరాలు ఓ సౌత్ ఇండియన్, అది కూడా రీజనల్ పార్టీగా ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాటి నేషనల్ పార్టీలోనే చేశారు. కాంగ్రెస్ పార్టీలోను, సిపిఎంలోను ఇలాంటి నేషనల్ పార్టీలో వ్యక్తులు చేశారు తప్ప తన స్వశక్తితో రీజనల్ పార్టీ ఏర్పాటు చేసుకుని తన స్వశక్తితో ఇంత క్యాడర్ని నిర్మించుకుని స్వశక్తితో 20 సంవత్సరాల ముఖ్యమంత్రి రికార్డు ఇది. ఈ రోజున కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయిలో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద టుపుక్మని పొరు చెల్లేస్తారండి. ఏదో పక్కింట్లో అమ్మాయిని ఏదో అనేసినట్టు, లేకపోతే మన ఇంట్లోకి వచ్చిన పని మనిషి మీద డైలాగ్ వేసినట్టు, చాలా చాలా సింపుల్గా, చాలా బుజ్జిగా, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయి గురించి ఎందుకని మనం టైం వేస్ట్ చేయటం? ఈ అమ్మాయిని మనం కౌంటర్ చేయక్కర్లే, ప్రజలకి విషయం చెప్తే చాలు. ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఆ స్క్రిప్ట్ని మంచి హావభావాలతో చక్కగా ప్రదర్శించింది. అయితే అందులో వాస్తవాలు అనేది లేదని ప్రజలకు తెలుసు. 319 కోట్లు నిరూపించలేకపోయారు, 2 లక్షల కోట్లు అని చెప్పేస్తున్నారు ఈ అమ్మాయితోటి. పాపం ఆ పిల్లకేమో తెలీదు. ఆ స్క్రిప్ట్ ఏదో వస్తే చదివేయటమే, అదే నేను అధికార ప్రతినిధిని, అదే నా డ్యూటీ అనుకుంటుంది. ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం. ఒక నిమిషం అమ్మా, కొంచెం గ్యాప్ మాకు. ఇప్పుడు ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేశారు, మీరు ఏమైనా చేశారు అసలు? మా జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటుంది. పాపం పసిపిల్ల ఏం తెలియదు కదండి. అమ్మా శ్యామల, నువ్వు పని చేయి. నువ్వు తిన్నగా వంట చేసుకున్న తర్వాత ఆ వంటని వీడియో తీసుకుని నువ్వు యూట్యూబ్లో పెట్టుకున్న తర్వాత నువ్వు తిన్నగా వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొట్టు. ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొడితే వాళ్ళు చేస్తున్న వందలాది కార్యక్రమాలు, వేలాది సహాయ కార్యక్రమాలు, ఎంతమంది వాళ్ళు స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తున్నారో, ఎంతమందికి వాళ్ళు రకరకాలుగా సహాయపడుతున్నారో, ఎంతమంది రోగులకు సహాయపడుతున్నారో, కొన్ని వేల లక్షల మంది ఓపెన్ అవుతారు అక్కడ. నీకు తెలీదు, తెలియదానివి తెలియనట్టు వాళ్ళు ఏది ఇస్తే చదివితే నిజంగా నువ్వు మళ్ళీ ఐటమ్ అయిపోతావు. మళ్ళీ 2 చేతులు జోడించి నేను ఏదో తెలియక తప్పు చేశానండి, నన్ను క్షమించండి అనాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిసార్లు క్షమాపణలు చెప్పిన జనం కూడా యాక్సెప్ట్ చేయరు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, నేను చెప్పి 2 చెప్తాను, ఎక్కువ చెప్పను. అవన్నీ ఆయన 40 సంవత్సరాల జీవిత చరిత్ర చెప్పాలంటే ఈ లోపల నువ్వు ముసల్దానం అయిపోతావు. కాబట్టి బసవతారకం హాస్పిటల్ ఉందండి, క్యాన్సర్ హాస్పిటల్. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. అక్కడ ఎంతమంది చిన్నపిల్లలకి ఎలాంటి వైద్యం అందుతుంది, ఎలాంటి సహకారం అందుతుంది. క్యాన్సర్ అంటే అసలు అది క్యాన్సర్ అని అర్థం. ఇంకా కేసు సాధారణమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరు చేయించుకోలేరు. ఒకసారి బసవతారకంకి వెళ్ళి చూడు. బసవతారకంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఎంత అందుతుందో చూడు. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా ఇచ్చింది. ఎవరో ఒక 10 లక్షలు 30 లక్షలు ఆ ఇల్లు తనఖా పెట్టి అతను చేపల చెరువు వేసుకున్నాడు. ఆ చేపల చెరువు నువ్వు వేయడానికి వీల్లేదని వైసీపీ రెడ్లు అక్కడ అతన్ని రకరకాలుగా ఇచ్చి ఆ చెరువు నుంచి అతను దూరం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు.
ఆ 25 లక్షలు 30 లక్షలు ఎట్టి ఆ ఇల్లు ఇడిపించి ఆ భార్య పిల్లలకి ఇస్తారు లోకేష్ గారు పట్టుకెళ్ళి. గూగుల్లో కొట్టు, ఎట్ట కొడితే అటు వచ్చేది. సుబ్రహ్మణ్యం చంపేశారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని. ఆ ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహకరించింది. కావాలంటే వాళ్ళ దగ్గర ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన అడుగు చూడు. ఇలా 1, 2 కాదు, ఈ రాష్ట్రంలో వైసీపీ చేత ఎక్కడెక్కడైతే హింస జరిగిందో అన్ని చోట్ల కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున సహకరించారు. అంత ఎందుకమ్మా నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను. సామలకోటలో పార్టీలో జాయినింగ్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అక్కడ మీటింగ్ పెట్టారు, నేను వెళ్ళి జాయిన్ అవుతున్నాను. ఆయన నాకు కండువా వేశాడు. కండువా వేసి ఈ లోపు అక్కడ గిరీష్ అనే కుర్రోడు వైసీపీ నాయకులు వేధింపులతో పోలీసులు టార్చర్ పెట్టి కొడితే సూసైడ్ చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు పైకి వచ్చారు. పైకి వస్తే అక్కడి నుంచి అక్కడికక్కడే పార్టీ నుంచి 3 లక్షలకి ప్రకటించారు. ఇలా ఎన్నో, నేను 1, 2 గుర్తున్నదే చెప్తున్నాను. నీ వయసు చాలదు, నీ అనుభవం చాలదు, నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం, దానికి మా కర్మ ఏంటంటే నీకు మేము సమాధానం చెప్పాల్సి రావటం. చెప్పకపోతే ప్రజలు నువ్వేదో చెప్పే కాగమ్మ కదా, పిచ్చికి కథ, కాకి పిచ్చికి కథలా నువ్వు చెప్పేస్తుంటే ప్రజలేమో 10 మంది అన్న నమ్ముతారేమో. కాబట్టి ఇక చిన్న పవన్ అన్న పెద్ద గారితో కూడా ఏదో డిసైడ్ అయ్యాం. అందుకని వివరణ ఇస్తున్నాను, నేను టార్గెట్ చేయట్లే. ఇలాగ శ్యామలను టార్గెట్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను చాలామంది, ఈ అమ్మాయి సినిమాల్లో అలాగా పలానా వాళ్ళతో ఇలాగా. అది ఎందుకండి బాబు అంతా పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి బాబు? ఏమొద్దు, అమ్మాయి ఏదని చెప్పినప్పుడు అది అబద్ధం అని ప్రూవ్ చేయండి చాలు, అంతేగాని టార్గెట్ చేయకండి. లోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మంది హత్యలు, దాడులు, విధ్వంసాలు జరిగేటండి. మరి ఎక్కడ జరిగే? పేపర్లో జరిగాయి. ఐపాక్ టీం నుంచి పేపర్ వచ్చింది కదా, చిన్న స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్లో జరిగే తప్ప అమ్మ శ్యామల నువ్వు ఎక్కడ ఉండవు నాకు తెలియదు, కానీ ఆంధ్రాలో ఎక్కడ జరగలేదమ్మా. ఒకే ఒక మాట, అది అక్కడ వినుకొండలో 2 ముస్లిం కుర్రోళ్ళు ఒకళ్ళ మీద ఒకరికి పాత కక్షలతో చేసుకున్నారు. అంతేగాని తెలుగుదేశం గోండాలట. అయ్యో, చాలా పెద్ద పెద్ద డైలాగులు ఇస్తారు తల్లి నీకు. మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల ఏ సాయం అది? మాట సాయమా? మంచినీళ్ళు సాయం చేశాడా, లేకపోతే డ్రింక్ ఇప్పించాడా? ఏ సాయం చేశాడు అది కూడా చెప్తే జనాలకు క్లారిటీ ఉంటుంది కదమ్మా. 5,000 ఇచ్చాడా, 5 లక్షలు ఇచ్చాడా, 5 కోట్లు ఇచ్చాడా? ఏ చెప్పడానికి సిగ్గేసిందేమా నీకు? రాసి ఇవ్వలేదు, అది రాసేవాడు కూడా సిగ్గేసి ఉంటుంది. ఎందుకంటే అన్న దృష్టిలో సాయం అంటే రోజుకు 30 రూపాయలు. అన్న ఫిక్స్డ్ రేట్లు అయ్యి, రోజుకు 30 రూపాయలు ఇది అమ్మఒడి, రోజుకు 35 రూపాయలు చేయూత, రోజుకి 45 రూపాయలు పెన్షన్. అన్నకు తెలిసింది అదే సాయం అంటే. ఆ సాయం గురించి నేను ఇంటింటికి సాయం చేశాను, నాకు ఓట్లు వేస్తాడని అలా మబ్బుల్లో తిరిగాడు, అలా మూలకెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు ఆ మూలకెళ్ళిన ఆయన్ని జాకెట్లు లేపడానికి. ఏం సాయం? నిజంగా సాయం చేస్తుంటే నువ్వే చెప్తూ, అదిగో పలానా చోట ఈ మర్డర్ జరిగింది, ఆ బాధిత కుటుంబానికి జగన్ గారు వెళ్ళి 5 లక్షలు ఇచ్చారు, లేదా 10 లక్షలు ఇచ్చారు, పలానా ఓడి ఇల్లు అక్కడ కూల్ చేశారు, ఆ కూల్ చేసినందుకు ఇక వెళ్ళి ఇక 10 లక్షలు అని చెప్తూ కదా సాయం చేశారని నువ్వు జనరలైజ్ చేసి చెప్పినప్పుడే అక్కడ సాయం లేదు, భోషానం లేదని మాకు అర్థమైంది. విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇచ్చిందమ్మా, ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సొంతంగా ఇవ్వాల్సిన పనిలే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ సాయం అన్నా సొంతంగా ఇస్తే 5 లక్షలు, ఒకవేళ జగన్ రెడ్డి ఇచ్చాడు 5 లక్షలు ఇచ్చాడు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ద్వారా ఆయన ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. రూపాయి 2 రూపాయలు కాదు. 41 మంది గాయపడితే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదండి. చాలా క్యూట్గా ముద్దుగా మాట్లాడుతుంది. అయితే జగన్ రెడ్డి తన జీవితంలో ఇప్పటికీ 51 సంవత్సరం, ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేశాడు. గతంలో ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో ఈ 10 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అతను చేసిన ఏకైక సాయాలు ఇప్పుడు శ్యామల చెప్తుంది. ఇప్పుడు దాకా అతను ఎవరికి సాయం చేయలేదని కదా అర్థం. ఇప్పుడు ఏం చెప్తుంది? జగన్ గారు చేసిన సాయాలు మీకు తెలియదు, ఇదిగో చూడండి లెక్క చెప్తాను నేను మొదలెట్టింది. మొదలెట్టి ఏం చెప్తుందండి? మొన్న జరిగింది, నిన్నగాక మొన్న జరిగింది ఆ ఫార్మా యాక్సిడెంట్, ఇక్కడ 5 లక్షలు ఇచ్చాడట, ఒక్కొక్కడికి 1,00,000 రూపాయలు అంతే. అక్కడి నుంచి మొదలెట్టింది. అంటే ఇప్పుడు దాకా అంత డమ్మీయే. ఇప్పుడు దాకా మనోడు అక్కడ పిల్లికి పెంచలేదు. ఇప్పుడు మన అక్క మాటలోనే మనం చెప్పాలంటే